బిష్ణోయ్ గ్యాంగ్ భయానక వాతావరణం సృష్టిస్తుందంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేరుస్తున్నట్టు కెనడా సోమవారం ప్రకటించి తమ దేశంలో హింస ఉగ్రవాద చర్యలకు స్థానం లేదని కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో దేశ ప్రజా భద్రతా మండలి మంత్రి గ్యారీ ఆనంద్ సంగరి వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కరూరు మృతులు 41 మంది, తొక్కిసలాట బాధితులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శ. కరూరు తొక్కిసలాట్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుగుణ అనే మహిళ సోమవారం మృతి చెందారు. దీంతో దుర్ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 41 చేరింది. ఇప్పటికీ 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాళ్ళు కరూరు ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ఉన్నారు. మొత్తం 110 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా వాళ్ళలో 51 మంది సోమవారం డిశ్చార్జ్ అయినట్టు అధికారులు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కరూరు వచ్చి తొక్కిసలాట స్థానాన్ని పరిశీలించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కరూర్కి ఎన్డీఏ ప్రత్యేక కమిటీ ఒకటి, తర్వాత కావాలనే విజయ్ ఆలస్యంగా వచ్చారన్నటువంటిది పోలీసులు ఎఫ్ఐఆర్. అట్లాగే తొక్కిసలాట వెనకాల కుట్ర కోణం ఉంది, సిబిఐతో విచారణ చేయించిన మద్రాసు హైకోర్టుకి టీవీకే. అట్లాగే విజయ్ ప్రసంగించేటప్పుడు విద్యుత్తు నిలిపేయాలని లేఖిచ్చారంటూ తమిళనాడు విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజ్యలక్ష్మి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.